అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15, గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా ప్రజలు పాఠశాలల్లో, కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాలను త్రివర్ణాలతో అలంకరించడం, వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా దేశభక్తిని చాటుకుంటారు. మనం బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విముక్తి, స్వేచ్ఛను పొందడం వల్ల ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అదో చారిత్రక ఘట్టం. అలాగే మనం ఎవరు, మన ఐడెంటిటీ ఏంటి అనేదే మన రాజ్యాంగం చెప్పుతుంది. మన పూర్తి వివరాలను, మన రూల్స్, మన పద్ధతులు, సాంప్రదాయాలను, హక్కులు, బాధ్యతలు అన్నీ చెప్పేదే మన రాజ్యాంగం. కాబట్టే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26న అనంటే ఈరోజు మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనం ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. ఇంకా రిపబ్లిక్ డే రోజు కూడా మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అది ఎందుకు? అది మన విద్యార్థులకి తెలియాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను కింద భాగంలో కట్టి పైకి లాగుతారు. ఆ తరువాత ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆల్రెడీ పైనే ఉంటుంది, పైకి లాగేలా ఉండదు. భారత్ ఆల్రెడీ స్వతంత్రంగా ఉంది అని అర్థం. దీనికి రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. మేము మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి చిన్న ప్రయత్నం చేశాము. మేము ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. జై హింద్, జై భారత్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.